ప్రధాన కార్యదర్శి సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా కోల్కతా నగర నడిబొడ్డున ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఉదంతాన్ని ఈ ప్రభుత్వాలు ఇంకా ఆ ఘటనపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించకపోవడానికి నిరసనగా పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అలాగే మౌమితకు నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. 78 ఏళ్ల భారత స్వతంత్ర దేశంలో కనీసం ఇంకా మహిళలకు డాక్టర్లకు రక్షణ కల్పించకపోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బేటీ బచావో అంటా ఉన్నారు, బేటీ పడావో అంటా ఉన్నారు, మహిళా సాధికారత అంటా ఉన్నారు. కానీ కనీసం ఇంకా ఈ భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించేటువంటి దుస్థితి కానీ మహిళలు ముందుకు పోవడానికి అవకాశాలు కల్పించడం కానీ లేకపోవడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఈ చదువుకొని సమగ్రమైనటువంటి సభ్య సమాజానికి తన వంతు పాత్ర పోషించాలి, ఆరోగ్యవంతమైనటువంటి భారతావన్ని నెలకొల్పాలనేటువంటి దృష్టితో ముందుకెళ్తున్నటువంటి మౌమిత పైన అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడం అనేటువంటిది ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు కానీ ఆ నిందితుల్ని అరెస్ట్ చేయడం వెనకాల ఉన్నటువంటి కోణాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే హత్య చేసినటువంటి నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి దీని మూలాలను వెతికి మరోసారి మౌమిత ఉదంతాన్ని రిపీట్ కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకోసమనంటే గతంలో అభయ ఘటన జరిగింది, నిర్భయ ఘటన జరిగింది, అనేక నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ నిర్భయ చట్టాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకపోవడానికి కారణాలు ఏంటనేటువంటి కూడా ఈ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పీడీఎస్ గా తెలియజేయడం జరుగుతా ఉంది. ఆ నిందితులను కఠినంగా శిక్షించినటువంటి పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు వెంకటేష్, పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు దేశం మొత్తం కూడా అట్టడుగుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక మహిళా డాక్టర్ కి రక్షణ కల్పించే పరిస్థితి ఈరోజు దేశ వ్యవస్థ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగానో అయితే వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి ప్రభుత్వాలు ఒక మహిళలకు కానీ మహిళా డాక్టర్లకు కానీ మహిళా ఋతువుగా ఉన్నటువంటి ఎవరికైనా కూడా కనీసం రక్షణ కల్పించిన పరిస్థితి రోజు దేశ రాష్ట్రాల్లో కనిపిస్తా ఉంది. దాని నిదర్శనమే మొన్న జరిగినటువంటి కోల్కతా ఘటన ఏదైతే ఉందో అతి కిరాతకంగా సంజీవ్ రావు అని ఎవరైతే ఉన్నారో అతను కిరాతకంగా రేప్ చేసిన పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది. అతనే కాదు దీని వెనక చాలా మంది ఉన్నారని చెప్పేసి కూడా ఘటనలో ఉన్నాయని చెప్పేసి కూడా మీడియాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, పేపర్లు కావచ్చు రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పేపర్ ప్రకటనలు చేస్తున్నారు, వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఒక నిందితుడిని మాత్రం అరెస్ట్ చేశారు. దీంట్లో అనేక మంది ఉన్నారని చెప్పేసి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ 150 గ్రాముల సెల్స్ వచ్చాయంటే ఎంతమంది చేస్తే ఆ విధంగా జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి నిందితులను కఠినంగా శిక్షించాలి. మీరు కేవలం పేపర్ ప్రకటన చేయడమే కాదు మహిళలకు రక్షణ కల్పించే విధంగా కూడా చట్టాలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక జరిగినటువంటి ఘటన ఏదైతుంది చాలా ఘోరమైన ఘటన. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపడని చెప్పేసి కూడా మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మొదటి తీసుకుంటాను.